ఏం మనిషిరా వీడు నాకు అర్థం కాదు. 5 కిలోమీటర్ల పాటు ఆమెని గుంజుకుంటూ పోయాడు. బండి ఉన్నా సరే సోయి లేకుండా నడుపుతున్నాడు. సో ఏంటి అసలుకి దుబ్బి తాగి నడుపుతున్నాడా వీడు? ఇది డీసీఎం వ్యాన్ వచ్చేసరికి నాకు అర్థం కాదు. సో అస్సలు మన దేశంలో ఎన్నిసార్లు ప్రతోడు మాట్లాడటమే కానీ డ్రైవింగ్ స్ట్రిక్ట్గా ఉండాలి, డ్రైవింగ్ రూల్స్ స్ట్రిక్ట్గా ఉండాలి, పిల్లల విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలి, ఆడవాళ్ళ విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలని ఎప్పటికీ మారుతాయి ఈ రూల్స్. గవర్నమెంట్స్ పట్టించుకోవా? ప్రాపర్గా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్సెస్ ఇవ్వడము, ప్రతిదీ మానిటరింగ్ చేయడం ఇవేవి చేయరా? ఏం చేస్తున్నారు గవర్నమెంట్స్? ఇలాంటి ఐటమ్ నా కొడుకులు ఎంతమంది నుంచి జనాలు తప్పించుకోవాలి చెప్పండి? తప్పించుకోలేరు, ఎట్లనే చచ్చిపోతుంటారు. ఇలా చచ్చిపోకుండా ఉండాలంటే ముందు గవర్నమెంట్ వైపు నుంచి రూల్స్ స్ట్రిక్ట్గా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడే అంత ఫాల్త్ నా కొడుకులు ఆర్టీసీ అన్నారు, అదే డ్రైవింగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు కదా, ఫాల్త్ నా కొడుకులు. నా కొడుకులు అందరినీ డిస్మిస్ చేయాలి. 3,000 5,000 డ్రైవింగ్ లైసెన్స్ అమ్ముతున్నారు. సో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఎప్పుడైనా తీసుకోకపోతే ఇకనైనా గవర్నమెంట్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రూల్స్ స్ట్రిక్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయబోతే మీరు పదవుల్లో ఉండి దేనికి చెప్పండి? చరిత్రలో మీరు చరిత్రహీనుల్లానే మిగిలిపోతారు. అర్థమవుతుందా?